ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్ కర్ణన్. సింగరేణి ప్రజల ఇండ్ల పట్టాలపై అఖిలపక్ష ఆందోళన, ఎమ్మెల్యే పనితీరుపై నిరసన. మంచిర్యాలలో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన అపూర్వం. హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ పిలుపు. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో కలెక్టర్ ఆర్వి కర్ణన్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రజల నుంచి వ్యక్తిగత, సామూహిక సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. దరఖాస్తులను స్వీకరించిన అనంతరం వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు రెఫర్ చేశారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లక్సెట్పేట మండలంలోని ఉత్కూర్కు చెందిన జంజిరాల తిరుపతి సతీమణి మీడియాతో మాట్లాడుతూ తన భూమిని ఓ రాజకీయ నాయకుడు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేనందున మరోసారి కలెక్టర్ను న్యాయం చేయాలని కోరేందుకు వచ్చానని ఆమె తెలిపారు. మామయ్య గారి పేరు జంజిరాల నందయ్య. ఆయన 35 సంవత్సరాల కిందట భూమి కొన్నారండి ఉత్కూరు శివార్లో. 30 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూమిని ఇప్పుడు మా భూమి కాదని చెప్పేసి మండల ప్రెసిడెంట్ అయిన కోడెల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి దాన్ని కబ్జా చేశారు. 3 ట్రాక్టర్లు పెట్టి 20 మందిని పెట్టి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశామండి, డీసీపీ గారికి, కమిషనర్ గారికి అందరికీ ఫిర్యాదు చేశామండి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక రాజకీయ నాయకుడు అండదండలు చూసుకొని వాళ్ళు పార్టీలో ఉన్నామని చెప్పేసి పేదలపైన ఇలాంటి అక్రమాలు, చర్యలు చేస్తే అసలు పేదలు ఏమైపోవాలి? ఈ లక్ష్మేట శివార్లోనే చాలా మందికి అగైనెస్ట్ గా అతను భూములు కబ్జాలు చేస్తున్నాడు. అతనికి విరుద్ధంగా చాలా మంది ఉన్నారండి పేదవాళ్ళు. వాళ్ళు ఎవరికి చెప్పాలి? ఇట్లా తిరిగి కాళ్ళరిపోయినా కూడా ఎవరికి న్యాయం జరగట్లేదు. దయచేసి కనీసం ఇప్పుడైనా స్పందించి అధికారులు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ ఎస్సీ రుణాల విషయంలో చేసిన ప్రకటనపై విద్యార్థి సంఘం నాయకుడు తిరుమలరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శనివారం నోటిఫికేషన్ ఇచ్చి సోమవారం దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించడంతో అర్హులైన వారు ఒక్కరోజు తేడాతో దరఖాస్తు ఎలా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. వెంటనే తేదీ పొడిగించాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసుకోవడానికి మరి మున్సిపల్ కమిషనర్ గారు శ్రీకాంత్ గారు ఈ నెల 29 నాడు నుంచి ఇదే నెల 31 వరకు అప్లికేషన్ చేసుకోవాలని పత్రిక ప్రకటన చేయడం జరిగింది. మరి అధికారులు ఎస్సీలపైన, దళితులపైన ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే శనివారం రోజు పత్రిక ప్రకటన చేసి సోమవారానికి ముగిస్తుందని చెప్పడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందులో ఆధారం రావడం జరిగింది. ఈ యొక్క రుణ పొజిషన్ కోసం అప్లై చేసుకోవాలంటే ఆదాయ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం ఉంది. ఆ యొక్క ఆదాయ సర్టిఫికేట్ తీసుకోవడానికి కనీసం 7 రోజులు పడతా ఉంది. అయినా కూడా ఆ విషయం తెలిసి కూడా ఈరోజు మరి 2 రోజుల వర్కింగ్ డేస్ ను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ స్టేట్మెంట్ చేయడం చాలా బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలపై ఏ విధంగా విచక్షణ చూపుతా ఉందంటే ప్రతి దాంట్లో సబ్సిడీ ఉంటుంది, వాళ్ళకు రుణమాఫీ రుణాలు ఇస్తామని చెప్తూనే ఈరోజు వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేకుండానే ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంది. నస్పూర్ మండలంలోని గుత్తెదారుపల్లె గ్రామంలోని నిర్వాసితుడు నరసింహశాస్త్రి పరిహారం కోసం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఓసీపీ పరిధిలో తన భూమి పోయినప్పటికీ పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. మాది గుత్తదారుపల్లె. మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాం. కానీ చాలాసార్లు, ఎన్నోసార్లు మరి ఆర్డీఓ గారు కానీ మరి ఎంఆర్ఓ కానీ వచ్చారు, సర్వే చేశారు. మరి ఇంతవరకు కూడా మాకు నష్టపరిహారం అనేటువంటిది కూడా చెల్లించలేదు. మరి ఎస్సీఎస్లో కూడా పేర్లు వచ్చాయి. అందులో కూడా ఇంతవరకు కూడా మాకు కనీసం నష్టపరిహారం మేము చేసుకున్నటువంటి కూలీకి ఖర్చు పెట్టిన పైసలు కూడా ఇంతవరకు కూడా మాకు ఇవ్వలేదు. మరి 5 సంవత్సరాల పాటు ఆ చెట్లలో, పాములలో ఉంటున్నాం. కనీసం మేము బతకలేనటువంటి పరిస్థితి ఉంది. మేము రోడ్డు మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరేని ఓపెన్ గ్యాస్ లో మేము ఇల్లు కట్టుకున్నాము. ఆ దెబ్బలకు మేము తట్టుకోలేకపోతున్నాం, చాలా అవస్థలు పడుతున్నాము. కనీసం మనకు సింగరేణి తరపు నుంచి కానీ మరి కలెక్టర్ గారి తరపు నుంచి కానీ మాకు నష్టపరిహారం చెల్లిస్తే మేమందరం కూడా రోడ్డు ఎక్కేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి త్వరలో. అలాగే హాజీపూర్ మండలంలోని పడతన్పల్లి గ్రామంలోని ఎల్లంపల్లి నిర్వాసితులు పునరావాసం ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలపై విచారణ జరిపించాలని కోరారు. గ్రామంలో లేని వ్యక్తులకు గత ఎంఆర్ఓ సురేష్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫ్లాట్లు కేటాయించారని, సమగ్రమైన విచారణ జరిపించాలని గ్రామస్తుల వినతి పత్రంలో కోరారు. 2005లో 6లో ఎస్సీఎస్ ఎకనామిక్ సర్వేలు లేనటువంటి వ్యక్తులను, గ్రామానికి సంబంధం లేనటువంటి కొందరు వ్యక్తులను, మా దగ్గర కొంత ప్రజాప్రతినిధులు
ఉమ్ముక్కై డబ్బులకు ఆశపడి దొంగ పట్టాలు సృష్టించి ఎంఆర్ఓ పోలీసు సంతకం చేసి ఇస్తున్నారు. మాకు 2015లో అప్పటి ఎంఆర్ఓ సురేష్ బాబు ఒరిజినల్ పట్టాలు ఇచ్చినారు. ఇప్పటికీ కొంతమంది అనుకూలంగా లేని కాడ మార్చుకుంటున్నారు. కానీ మా పట్టణపల్లి గ్రామ ప్రజలకు కాకుండా ఇతరులకు మభ్యపెట్టి ఎంఆర్ఓ పోలీసులుగా సంతకం చేసి అనేకమైన డబ్బులు గుంజి అక్రమాలకు పాల్పడుతూ ఆఫీసర్లను బెదిరించైనా రిజిస్టర్లో మెయింటైన్ చేస్తున్నారు. ఆఫీస్ రిజిస్టర్ల మరియు అటువంటి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో పై అధికారులను రాజకీయ నాయకులను శిక్షించి న్యాయమైనటువంటి పట్టణపల్లి ముప్పు గ్రామ ప్రజలకు న్యాయం చేయగలని మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎయిమ్స్ పాఠశాల విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మూడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక సింగాపూర్ సర్పంచ్ మల్లెతుల రాజేంద్రపాణి, తాళ్లపల్లి సర్పంచ్ ఐతశంకర్, టీఆర్ఎస్ మండల ఆర్గనైజర్ సెక్రటరీ శ్రావణ్ ఆధ్వర్యంలో కృష్ణా కాలనీలోని ఎయిమ్స్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించుటకై ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులతో చేపట్టడం శుభసూచకమని వారు పేర్కొన్నారు. చెట్లను పెంచడం ద్వారా వాతావరణ కాలుష్య నివారణకు దోహదపడి వర్షాలు అధికంగా పడి పాడి పంటల పల్లెలు అభివృద్ధి గావిస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హరితహారం ప్రోగ్రామ్ని మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము చెట్లు నాటడం జరుగుతుంది. నాటడమే కాకుండా వాటిని రక్షిస్తూ మా పిల్లలు దాన్ని పెంచడం జరుగుతుంది. మీరు మా స్కూల్లో వాతావరణం చూసినట్టయితే ఆ విధంగా మొత్తం చెట్లతో నిండి ఉంటుంది. హరితహార కార్యక్రమంలో చెట్లు పెట్టడం కాకుండా వాటిని పెంచాలి. తర్వాత ఒక చెట్టు నాటినట్టయితే మన ఎందరికో అది నీడనిస్తుంది. కాబట్టి చెట్లను ప్రతి ఒక్కరూ పెంచవలసిన అవసరం ఉంది. సో దానిలో భాగంగానే మా స్కూల్ పిల్లలు ప్రతి సంవత్సరం కూడా చెట్లు పెడుతున్నారు. పెట్టడం కాకుండా వాటిని పెంచడం కూడా మా పిల్లలు చేస్తున్నారు. సో దీనికి తాళ్లపల్లి సర్పంచ్ శంకర్ గారు, తర్వాత సింగపూర్ సర్పంచ్ రాజేంద్రపాణి గారు కూడా సహకరించారు. అదేవిధంగా శ్రావణ్ కూడా మాకెంతో సహకరించడం జరిగింది. ఈరోజు ఎయిమ్స్ స్కూల్లో చెట్లు నాటడం జరిగింది. ప్రతిరోజు చెట్లు పెడుతూ చెట్లు నాటిస్తూ హరితహారాన్ని పర్యావరణాన్ని రక్షిస్తూ హరితహారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సర్పంచ్ రాజేంద్రపాణి గారు, తాళ్లపల్లి సర్పంచ్ శంకరన్న గారుతో స్కూల్ యజమానంతో స్కూల్ పిల్లలతో ఈరోజు ఎయిమ్స్ స్కూల్లో చెట్లు నాటడం జరిగింది. మొక్కలు కాపాలని కోరుకుంటున్నాను. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభకు వెళ్లకుండా స్థానిక కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సోమవారం కొంతమంది కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేయగా మరికొంతమందిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సిరిసిల్లలో దళితులు, బడుగులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా గాయపరచడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు సన్నాహాలు చేసింది. అయితే పోలీసులు కలెక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో మంచిర్యాల నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ సిరిసిల్లకు వెళ్లకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు గరిగంటి కొమరయ్య, మాజీ అధ్యక్షుడు బుద్దార్తి రామచందర్, నాయకులు సుంకి సత్యం, వంగల దయానంద్, పడాల శ్రీనివాస్, అంకం నరేష్, నరేందర్ నాయుడు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా చిట్ల సత్యనారాయణ, కొమరయ్య, రామచందర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా అరెస్టులు చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వారు ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టడానికి మరి నెరెళ్ళ జిల్లాల రామచంద్రపూర్ గ్రామస్తులైనటువంటి అక్కడి దళిత గిరిజనులు మరి ధర్నా రాస్తారోకోలు చేసి వాళ్ళ ఆగడాలను అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఆ దిశలో మరి ప్రభుత్వం పోలీసు వాళ్ళతోటి ఒత్తిడి చేపించి తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వారిని చిత్రహింసలకు గురి చేసిన సందర్భంలో మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారిని పరామర్శించే దిశలో కార్యక్రమం తీసుకుంటే ప్రభుత్వము కనీసానికి పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా గృహ నిర్బంధాలు, ఇళ్లకు వచ్చి అరెస్టులు చేసి మరి క్యాడర్ని అడ్డుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే కేసీఆర్ గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి, తెలంగాణ ప్రజల అమాయకులు వాళ్ళని అనగదొక్కుతున్నారు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన నిధులు అన్నీ మనకు రావాలి అంటే తెలంగాణ రాష్ట్రంగా సాధించుకోవాలనే దిశలో ఆయన చెప్పిన సందర్భం. మరి ఈరోజు తెలంగాణ వచ్చినాక
సమైక్య ఆంధ్రుల కన్నా అధ్వానంగా ఈరోజు ప్రజలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి ఆగడాలు ఉండవు అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. కేవలము మీరు ధర్నా రాస్తా రోకలు చేస్తామంటేనో ధర్నా చౌకుని ఎత్తివేస్తాడు. శాంతియుత పద్ధతిలో పోయి నిరసన తెలుపుతా అంటే నిరసన కూడా తెలుపనీయకుండా మరి హిట్లర్ లాగా ఈ ప్రభుత్వం పాలిస్తుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తదుపరి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు కానీ బీసీలకు కానీ ఎవరికి కూడా రక్షణ లేనటువంటి ఈ ప్రభుత్వ దమనకాండను కాంగ్రెస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఖండిస్తాను. మరి సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగినటువంటి ఏదైతే గిరిజనులపై బీసీలపై దౌర్జన్యాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర నాయకులు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సిరిసిల్లలో బాధితులను పరామర్శించడానికి వస్తే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడికక్కడనే అరెస్టులు చేస్తూ వారి యొక్క నిరంకుశ పాలనకు ఇది తెలియజేస్తూ ఉంది. అరవింద్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క సిరిసిల్ల కార్యక్రమాన్ని బయలుదేరుతుంటే మరి పోలీసులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మరి రాబో రోజుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకడదని చెప్పేసి రాబో రోజుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా అందరం కూడా సైనికుల్లో పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే సిరిసిల్ల ఘటన జరిగిందో దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నా కార్యక్రమాలు అదేవిధంగా సిరిసిల్లలో ఒక కార్యక్రమం తీసుకొని మరి ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ మరి న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండా కానీ దళితులు కేవలం ఉష్క మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల నుంచి రోడ్ల నుంచి తీసుకెళ్లి మరొక అమాయకులటువంటి దళితుని యాక్సిడెంట్ చేసి చంపడం వారికి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాన్ని ఉద్దేశించి వాళ్ళు అక్కడ ఆ వెహికల్ పైన వాళ్ళు అటాక్ చేసి ఆ వెహికల్ ఆపడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన మాఫియా ఎవరైతే శాండ్ ఉష్కే కొడుతున్నారో వాళ్ళందరూ ఆ బినామీలకు మద్దతుగా ప్రభుత్వ పరంగా వీళ్ళందరూ పోలీసులందరూ కూడా మరి అక్కడ దమనకాండ సృష్టించి 14 మందిని నిరంకుశంగా కొట్టి జైల్లో వేయడం జరిగింది. కోసం అందరూ అన్ని పార్టీలు ఏకమై తెలంగాణ తీసుకోవడానికి పనిచేస్తే మరి ఇలా దళితుల మీద, హరిజనుల మీద, గిరిజనుల మీద, బీసీల మీద, మరి రైతుల మీద, కార్మికుల బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ఘనత మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని. కేవలం వాళ్ళ అల్లుడు, కొడుకు, బిడ్డ వాళ్ళే 4 ఉద్యోగాలు తీసుకొని పాలిస్తారు. ఇచ్చి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతారు. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ మద్దతు తెలుపుతుంది, వీళ్ళందరికీ సపోర్ట్ గా ఉంటుంది. రాబోయే రోజులలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తుందని తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ విన్నపాలను విన్నవించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రజల నుంచి వ్యక్తిగత, సామూహిక సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. దరఖాస్తులను స్వీకరించిన అనంతరం వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు రెఫర్ చేశారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లక్సెట్పేట మండలంలోని ఉత్కూర్కు చెందిన జంజిరాల తిరుపతి సతీమణి మీడియాతో మాట్లాడుతూ తన భూమిని ఓ రాజకీయ నాయకుడు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేనందున మరోసారి కలెక్టర్ను న్యాయం చేయాలని కోరేందుకు వచ్చానని ఆమె తెలిపారు. మామయ్య గారి పేరు జంజిరాల నందయ్య. ఆయన 35 సంవత్సరాల కిందట భూమి కొన్నారండి ఊత్కూరు శివార్లో. 30 సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూమిని ఇప్పుడు మా భూమి కాదని చెప్పేసి మండలం ప్రెసిడెంట్ అయిన పూడెం శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి దాన్ని కబ్జా చేశారు. 3 ట్రాక్టర్లు పెట్టి 20 మందిని పెట్టి కబ్జా చేశారు. ఇదేంటని అడిగితే మమ్మల్ని చంపడానికి వస్తున్నారు. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశామండి, డీసీపీ గారికి, కమిషనర్ గారికి అందరికీ ఫిర్యాదు చేశామండి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక రాజకీయ నాయకుడు అండదండలు చూసుకొని వాళ్ళు పార్టీలో ఉన్నామని చెప్పేసి పేదలపైన ఇలాంటి అక్రమాలు, దుశ్చర్యలు చేస్తే అసలు పేదలు ఏమైపోవాలి? ఈ లక్ష్మణ్ శివార్లోనే చాలా మందికి అగైనెస్ట్ గా అతను భూములు కబ్జాలు చేస్తున్నాడు. అతనికి విరుద్ధంగా చాలా మంది ఉన్నారండి పేదవాళ్ళు. వాళ్ళు ఎవరితో చెప్పాలి? ఇట్లా తిరిగి కాళ్ళు రిపోయినా కూడా ఎవరికి న్యాయం జరగట్లేదు. దయచేసి కనీసం ఇప్పుడైనా స్పందించి అధికారులు మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల పురపాలక సంఘం కమిషనర్ శ్రీకాంత్ ఎస్సీ రుణాల విషయంలో చేసిన ప్రకటనపై విద్యార్థి సంఘం నాయకుడు తిరుమలరావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శనివారం నోటిఫికేషన్ ఇచ్చి సోమవారం దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించడంతో అర్హులైన వారు ఒక్కరోజు తేడాతో దరఖాస్తు ఎలా చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు. వెంటనే తేదీ పొడిగించాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసుకోవడానికి
మరి మున్సిపల్ కమిషనర్ గారు శ్రీకాంత్ గారు ఈ నెల 29 నాడు నుంచి ఇదే నెల 31 వరకు అప్లికేషన్ చేసుకోవాలని పత్రిక ప్రకటన చేయడం జరిగింది. మరి అధికారులు ఎస్సీలపైన దళితులపైన ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే శనివారం రోజు పత్రిక ప్రకటన చేసి సోమవారానికి ముగిస్తుందని చెప్పడం చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందులో ఆధారం రావడం జరిగింది. ఈ యొక్క రుణ ప్రొవిజన్ కోసం అప్లై చేసుకోవాలంటే ఆదాయ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం ఉంది. ఆ ఒక ఆదాయ సర్టిఫికేట్ తీసుకోవడానికి కనీసం 7 రోజులు పడతా ఉంది. అయినా కూడా ఆ విషయం తెలిసి కూడా ఈరోజు మరి 2 రోజుల వర్కింగ్ డేస్ ను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ స్టేట్మెంట్ చేయడం చాలా బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలపై ఏ విధంగా విచక్షణ చూపుతా ఉందంటే ప్రతి దాంట్లో సబ్సిడీ ఉంటుంది, వాళ్ళకు రుణమాఫీ రుణాలు ఇస్తామని చెప్తూనే ఈరోజు వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేకుండానే ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంది. నస్పూర్ మండలంలోని గుత్తెదారుపల్లె గ్రామంలోని నిర్వాసితుడు నరసింహశాస్త్రి పరిహారం కోసం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఓసీపీ పరిధిలో తన భూమి పోయినప్పటికీ పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. మాది గుత్తదారుపల్లె. మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాం. కానీ చాలాసార్లు ఎన్నోసార్లు మరి ఆర్డీఓ గారు కానీ మరి ఎంఆర్ఓ కానీ వచ్చారు, సర్వే చేశారు. మరి ఇంతవరకు కూడా మాకు నష్టపరిహారం అనేటువంటిది కూడా చెల్లించలేదు. మరి ఎస్సీఎస్లో కూడా పేర్లు వచ్చాయి. అందులో కూడా ఇంతవరకు కూడా మాకు కనీసం నష్టపరిహారం మేము చేసుకున్నటువంటి కూలీకి ఖర్చు పెట్టిన పైసలు కూడా ఇంతవరకు కూడా మాకు ఇవ్వలేదు. మరి 5 సంవత్సరాల పాటు ఆ చెట్లలో పాములలో ఉంటున్నాం. కనీసం మేము బతకలేనటువంటి పరిస్థితి ఉంది. మేము రోడ్డు మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరేని ఓపెన్ గ్యాస్లో మేము ఇల్లు కట్టుకున్నాము. ఆ దెబ్బలకు మేము తట్టుకోలేకపోతున్నాం, చాలా అవస్థలు పడుతున్నాము. కనీసం మనకు సింగరేణి తరపు నుంచి కానీ మరి కలెక్టర్ గారి తరపు నుంచి కానీ మాకు నష్టపరిహారం చెల్లిస్తే మేమందరం కూడా రోడ్డు ఎక్కేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి త్వరలో. అలాగే హాజీపూర్ మండలంలోని పడతన్పల్లి గ్రామంలోని ఎల్లంపల్లి నిర్వాసితులు పునరావాసం ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలపై విచారణ జరిపించాలని కోరారు. గ్రామంలో లేని వ్యక్తులకు గత ఎంఆర్ఓ సురేష్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫ్లాట్లు కేటాయించారని సమగ్రమైన విచారణ జరిపించాలని గ్రామస్తుల వినతి పత్రంలో కోరారు. 2005లో 6లో ఎస్సీఎస్ ఎకనామిక్ సర్వేలో లేనటువంటి వ్యక్తులను, గ్రామానికి సంబంధం లేనటువంటి కొందరు వ్యక్తులను మా దగ్గర కొంత ప్రజాప్రతినిధులు కుమ్ముక్కై డబ్బులకు ఆశపడి దొంగ పట్టాలు సృష్టించి ఎంఆర్ఓ కోర్చ సంతకం చేసి ఇస్తున్నారు. మాకు 2015లో అప్పటి ఎంఆర్ఓ సురేష్ బాబు ఒరిజినల్ పట్టాలు ఇచ్చినారు. ఇప్పటికీ కొంతమంది అనుకూలంగా లేని కాడ మార్చుకుంటున్నారు. కానీ మా పట్టణపల్లి గ్రామ ప్రజలకు కాకుండా ఇతరులకు మభ్యపెట్టి ఎంఆర్ఓ ఫోర్జరీగా సంతకం చేసి అనేకమైన డబ్బులు గుంజి అక్రమాలకు పాల్పడుతూ ఆఫీసర్లను బెదిరించైనా రిజిస్టర్లో మెయింటైన్ చేస్తున్నారు. ఆఫీస్ రిజిస్టర్ల మరియు అటువంటి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో పై అధికారులను, రాజకీయ నాయకులను శిక్షించి న్యాయమైనటువంటి పట్టణపల్లి ముప్పు గ్రామ ప్రజలకు న్యాయం చేయగలని మనం చేస్తున్నాం. సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇండ్ల పట్టాలను వెంటనే కేటాయించాలంటూ ప్రభుత్వంని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇండ్ల పట్టాలను వెంటనే ఇప్పించాలంటూ సోమవారం రోజున అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో స్థానిక సీసీసీ కార్నర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేరు చెప్పుకొని గెలిచిన మంచిర్యాల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సింగరేణి ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న ప్రజానీకానికి కనీసం ఇండ్ల పట్టాలు కేటాయించకపోవడం స్థానిక ఎమ్మెల్యే పనితీరు వైఫల్యానికి నిదర్శనమని వారు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి చేరవేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను ఆదర్శంగా తీసుకోవాలని వారు హితవు పలికారు. ఇప్పటికైనా సింగరేణి ప్రజల ఇండ్ల పట్టాల సమస్యలపై స్పందించి తక్షణమే పట్టాలను కేటాయించాలంటూ వారు డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు ముల్కల మల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రంగారావు, రాజు, రాజన్న, అధికార ప్రతినిధి కర్నె శ్రీధర్, అసెంబ్లీ కన్వీనర్ ఆకుల అశోక్, మండల అధ్యక్షులు పిట్టల రవి, మహిళా మండల అధ్యక్షురాలు వేముల మల్లమ్మ, బీజేవైఎం నాగిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోతె కనకయ్య, యూత్ నస్పూర్ అధ్యక్షులు రేగుంట వెంకటేష్, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్, సిపిఐ మండల సహాయక కార్యదర్శి శంకరయ్య, జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ గోపతి మల్లేష్, నస్పూర్ మండల అధ్యక్షులు తలారి రాజు,
పట్టణ అధ్యక్షులు కోటూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రామాణికమైనటువంటి బొగ్గు గనుల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో 40 సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి కార్మికులు, కార్మికేతరులు, కార్మికుల మీద ఆధారపడ్డటువంటి అనేక మంది ప్రజలు కూడా ఇక్కడ వారి యొక్క జీవనం కోసం ఇక్కడ సింగరేణి ప్రాంతంలో స్థలాలలో ఇల్లు కట్టుకొని అనేక సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. మరి కానీ ఈరోజు ఆ యొక్క ప్రజలకు ఆ ఇల్లు మీద హక్కులు లేకుండా వాళ్ళు క్షణక్షణం భయంగా బతుకుతున్నారు. కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వెంటనే వారికి ఇళ్ల పట్టాలను క్రమబద్ధీకరించి వారి యొక్క హక్కును కాపాడవలసిన బాధ్యత ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్నది. కాబట్టి సింగరేణి ప్రాంతంలో కొత్తగూడెం, మనుగూరులో, గోదావరికంలో కూడా సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకొని నిర్మిస్తున్నటువంటి ప్రజలకు ఈ ప్రభుత్వాలు వెంటనే వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. సంవత్సరాలుగా కోల్ బెల్ట్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు మరి ఏదైతే పట్టాలు ఇవ్వాలని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇవాళ సిసిసి కార్నర్లో జాతీయ రహదారి మీద అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మరి ఖచ్చితంగా కూడా పట్టాలు ఇచ్చే వరకు కూడా పేదలకు పట్టాలు ఇచ్చే వరకు ఖచ్చితంగా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి పట్టాలు ఇప్పించాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. మరి 3 సార్లుగా మీరు గెలిచినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు మీరు పట్టాలు ఇప్పించుట్లో మీరు ఎందుకు విఫలమవుతారో మాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా స్థానికంగా బెల్లంపల్లిలో మరి ఒక్కసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మరి సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి మరి ఖచ్చితంగా మరి పట్టాలు ఇప్పించే కార్యక్రమం అక్కడ పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉన్నది. మరి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి కోల్బెల్ట్ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మీరు పట్టాలు ఇప్పించే కార్యక్రమంలో మీరు పూర్తిగా విఫలమైందో. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని తెలంగాణ సాధించడంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుతాయని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు జరుగుతుంది. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పూర్తిగా కార్మికులను నిండా ముంచడం జరిగింది. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వారు సింగరేణి స్థలాల్లో ఏదైతే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారో వారికి వెంటనే కట్టుకున్న స్థలానికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అఖిలపక్షము రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, దివాకర్ రావు గారు ఉన్నారో వారు కార్మికులను ఓటర్లు చూస్తున్నారు తప్పించి వారిని కార్మికులుగా గుర్తించడం లేదు. కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వారికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వకపోవడం వలన వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి గోదావరి కాలనీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వారికి పట్టాలు ఇప్పించడం జరిగింది. కానీ ఇదేది కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి దివాకర్ రావు గారికి పట్టింపు లేదా? ఇక్కడ కార్మికులు కారా, ఇక్కడ ఓటర్లు కారా, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కారా అని చెప్పేసి మేము అఖిలపక్షం పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒక్కడు కూడా నెరవేర్చడం లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు స్వయంగా మంచిర్యాలకు వచ్చి ఆనాడు పట్టాలిచ్చి, ఇళ్ల పట్టాలిచ్చి వాళ్ళకు పత్రాలు కూడా ఇచ్చడం జరిగింది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అవిటి రద్దు చేసడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సూచనీయం? ఏ ప్రభుత్వం వచ్చినా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇంకో పార్టీ అధికారంలోకి తీసేసేంత వరకు ఇప్పటికైనా ఆ ప్లాట్ల పత్రాలు ఎవరికైతే ఇచ్చారో భూమికి హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో జెండాలు వాతి వాళ్ళ భూములు వాళ్ళకే మేమే ఇప్పించడం జరుగుతుంది. తక్షణమే దుర్గం చిన్నయ్య గారు కొత్తగూడెంలో గోదావరిఖానలో ఇచ్చిన ప్రకారంగా సింగరేణి స్థలంలో ఇల్లు కట్టుకున్న కార్మికేతరులకు తక్షణమే పట్టాలి అని దశల వారి ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటామని సిపిఐ పార్టీగా అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తాం. ప్రజలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ధర్నా తరఫున ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మన సింగాపూర్, తాళ్లపల్లి, తీగల్పహాడు, నస్పూర్ గ్రామ పంచాయతీలో ఎంతో కీలకమైనది. అలాంటి ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్ కర్ణన్.
సింగరేణి ప్రజల ఇళ్ల పట్టాలపై అఖిలపక్ష ఆందోళన, ఎమ్మెల్యే పనితీరుపై నిరసన. మంచిర్యాలలో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన అపూర్వం. హరితహారం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ పిలుపు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.